హలో అందరికీ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే లేవంగానే అద్దంలోనే చూసుకుంటా ఫస్ట్, తర్వాతనే పనులన్నీ స్టార్ట్ చేస్తా. అంతా ఇట్లా కావడానికి రీజన్ ఒకటే, బ్లౌజ్ కుట్టిన అందుకోసం అనేసి అంత గలీజీ అయ్యింది. శివరాత్రికి ముందు రోజు ఒక కస్టమర్ వచ్చేసి నాకు అర్జెంట్ గా బ్లౌజ్ కావాలంటే నైట్ ఆ బ్లౌజ్ కుట్టిన, ఓపిక లేక ఇక సదరలేక అట్లనే పెట్టేసి పడుకుని ఉండే. వీలైనంత వరకు వచ్చిన కస్టమర్ ని రిటర్న్ అయితే పంపియను, మాక్సిమం కుట్టి ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకు మిషన్ రానప్పుడు మేము అర్జెంటుగా ఎవరికైనా బ్లౌజ్ ఇస్తే ఇప్పుడు వీలు కాదు అంటే మేము ఎంత ఫీల్ అవుతుండనో ఆ బాధను నేను అర్థం చేసుకోగలుగుతాను. కాబట్టి మాక్సిమం కుట్టి ఇవ్వడానికే ట్రై చేస్తాను. అంతా ఊడ్చుకున్న తర్వాత వాషింగ్ మిషన్ లో అయితే బట్టలు వేసేసాను. నా ఇంట్లో పనులు అయిపోయే వరకు బట్టలు కూడా కంప్లీట్ అయిపోతాయి కదా అనేసి ఇక్కడైతే గిన్నెలు తోముతున్నాను. డైలీ నేను నైటే తోము పెట్టుకుంటాను. మార్నింగ్ పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా అనేసి మా హస్బెండ్ వచ్చిన తర్వాత గిన్నెలు తోము పెట్టి పడుకుంటాను. కానీ ఇంకా పండగ రోజు అయితే నేను నైట్ దోమ పెట్టుకోలేకుండే కాబట్టి మార్నింగ్ అయితే గిన్నెలను తోమ పెట్టుకున్న తర్వాత ఇల్లు కూడా కడుక్కున్నాను. ఊర్లో ఉన్నప్పుడు అయితే ఇట్లనే చీపురు వేసి కడుక్కుంటుండే కదా, ఇక్కడైతే ఇంకా వారానికి ఒకసారి మాత్రమే ఇల్లు కడుక్కుంటాను. డైలీ మాపు పెట్టేస్తాను అంతే. నాకైతే ముగ్గులు వేయడం చాలానే వచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్న ముగ్గులను కాస్త మర్చిపోయాను. ఊర్లో ఉంటే పెద్ద పెద్ద వాకిట్లలో ఎంత పెద్ద ముగ్గు వేసినా చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వేద్దామన్నా కూడా ప్లేసే ఉండదు. ఉన్న ప్లేస్ లోనే మనకు వచ్చిన ముగ్గులు వేసుకోవాలి అంతే. అక్కడ చూడండి ఎంత చిన్న ప్లేస్ లో ఉంది. అసలు మనకంటూ ఒక ప్లేస్ అంటే పెద్దగా ఉండదు నచ్చిన ముగ్గు వేసుకోవడానికి. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ కావాలి తప్పి లేని దానికి మాత్రం తప్పించిపోవద్దు. ఇక్కడ బియ్యం పిండి తోటి వేస్తే ఇంకా బాగుంటది ముగ్గు, కానీ మా పిల్లలు అయితే ఒక క్షణం కూడా ఉంచరు అనేసి నేనైతే చాక్ పీస్ తోటే వేస్తాను. పసుపు కుంకుమ వేసిన ఒక నిమిషం లోపే మా పిల్లలు అయితే వచ్చి తుడిపేసిపోతారు. వేసినప్పుడు మాత్రమే నీట్గా అనిపిస్తుంది ముగ్గు. స్నానాలు అయితే అయిపోయినాయి, ఇప్పుడే పూజ చేసుకోవాలి. మా పిల్లలకు కూడా స్నానాలు అయిపోయినాయి. తింటున్నావు కన్నమ్మా చిన్న తల్లి చింటూల్. హలో చింటూల్. నేను పూజ చేసుకున్న ప్రతిసారి అయితే ధూపం వేసుకుంటాను. ఆ ధూపం వల్ల ఒక ఫాస్ట్ వైబ్ అయితే వస్తుంది, ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏ తప్పినా ఈ వంట మాత్రం తప్పదురా బాబు అని. నాకు కూడా అదే పరిస్థితి. నేను ఫాస్టింగ్ ఉన్న ఇంట్లో పిల్లల కోసం అయితే వంట చేయాల్సిందే కదా. పనికైనా లీవ్ ఉంటదేమో కానీ వంటకు మాత్రం లీవ్ ఉండదు. నాకు ఒక్కదానికే కాదు, ఇంట్లో ఆడపిల్లలకు అందరికీ ఇదే పరిస్థితి. రైస్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి టమాటా ఆలుగడ్డ కర్రీ. నేనైతే ఫాస్టింగ్ ఉన్నా, మా హస్బెండ్ పిల్లల కోసం అనేసి వంట అయితే వేస్తున్నా. ఫ్రూట్స్ దేనికైతే పోతున్నాను, ఫ్రూట్స్ సలాడ్ చేద్దాం అనేసి. ఫ్రూట్స్ దేనికి వెళ్తున్నాం, మా గల్లీలోనే ఉన్నాయి ఫ్రూట్స్. అయితే ఫ్రూట్స్ సలాడ్ అన్నది వేద్దాము, పిల్లలు కూడా తాగుతారు అట్లనే. ఈరోజు ఫాస్టింగ్ ఉంటా కాబట్టి అదైతే కొంచెం బెటర్ కదా. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడనే ఉంది. మనం నాకు కావాల్సిన అయితే తీసుకొని వచ్చేస్తాను. ఫ్రూట్ షాప్ ఓనరు మా ఫ్రెండ్ వాళ్ళే కొత్తగా షాప్ పెట్టిరు. మా గల్లీలోనే ఫ్రూట్స్ అయితే అన్ని అవైలబుల్గా ఉంటున్నాయి. ఇంతకు ముందు ఫ్రూట్స్ కావాలంటే మెయిన్ రోడ్ పైకి వెళ్ళాల్సి ఉంటుండే, కానీ ఇప్పుడు గల్లీలోనే దొరకడము చాలా బెటర్ అయింది. జ్యూస్కి కావాల్సిన సామాన్లు. ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఫ్రూట్ సలాడ్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్రూట్స్ సపరేట్ గా తినలేం కదా, కాబట్టి ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తాగితే ఫాస్టింగ్ ఉన్న ఫీలింగ్ కూడా ఉండదు. నేనైతే ఫాస్టింగ్ ఉన్న ఎవ్రీ ఇయర్ ఇట్లా ఇదే చేసుకుంటాను. ఫ్రూట్ సలాడ్ ఇట్లా చేసుకుంటేనే బెటర్ గా అనిపిస్తుంది. ఫ్రూట్స్ అయితే నాకు సపరేట్ గా తినాలనిపించదు ఎక్కువగా. ఇది తిన్నా బెటర్ గా అనిపిస్తుంది అని చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికి కావాల్సింది అయితే పాలు, చక్కెర, ఫ్రూట్స్, మనకు కావాల్సిన ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్ పాలలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పాలు మసిలిన తర్వాత చక్కెర వేసుకొని ఫ్రూట్ సలాడ్ అది ఉంటుంది కదా పౌడరు, వెనీలా పౌడర్, మనకు కావాల్సిన ఫ్లేవర్ అయితే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెనీలా పౌడర్ అయితే తీసుకున్నాను. అది కూడా కలుపుకొని దాంట్లో పాలల్లో అయితే యాడ్ చేసుకోవాలి. అది చల్లారబెట్టుకొని ఫ్రూట్స్ అన్ని దాంట్లో కలిపేయడమే. ఫ్రూట్ సలాడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఫాస్టింగ్ ఉన్న రోజు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫాస్టింగ్ ఉన్న ఫీలింగ్ కూడా ఉండదు. జ్యూస్ కూడా రెడీ అయిపోయింది.
ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన కూల్ కావడానికి. హలో అమ్ము, హాయ్ 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 చింటూ. ఈవినింగ్ టైం ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఇంటికి దగ్గరలోనే ఉన్న శివుని టెంపుల్కి అయితే వెళ్ళాము. పిల్లలను తీసుకొని ఎక్కువ దూరం వెళ్ళలేం కాబట్టి మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో కాబట్టి ఎక్కువ మంది ఉంటారేమో అనుకున్నాం, కానీ చాలా తక్కువనే ఉండే. దర్శనం చాలా బాగా జరిగింది, చాలా ఫాస్ట్గా అయ్యింది. మేము వెళ్ళిన గుడి అయితే చాలా ఓల్డ్ గుడి. ఇప్పుడే మళ్ళీ కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇక్కడైతే శివలింగం స్వయంగా వెలిసిందంట. ఈ పక్కనే ఒక బావి అయితే ఉంది, దాంట్లో అయితే తాంబేలు హ్యాపీగా ఆడుకుంటుంది. శివునికి అభిషేకం చేయడానికి అయితే అందరికీ అలో లేకుండే, ఓన్లీ అర్చన అభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అభిషేకం అలో ఉండే. పక్కనే 2 ఆవులను కూడా పెట్టారు. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఆకుకూరలు కానీ బనానా తీసుకెళ్లిన వాళ్ళు కూడా బనానా అయితే పెడుతున్నారు. రిటర్న్ లో వచ్చేటప్పుడు అయితే మా పాప కొబ్బరి బొండాలు చూసి డాడీ నాకు కూడా కొబ్బరి బొండ కావాలని అంటే మా పాప కొబ్బరి బొండ తాగిపించుకొని ఇంటికి అయితే వచ్చేసాం. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, ఆల్రెడీ కూల్ అయిపోయింది. ఇప్పుడైతే తినేసేయడమే. కన్నమ్మ బాగుందా? ఎట్లుంది?